హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 27వ కీర్తన 14వ వచనం. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. సో ఇక్కడ మనం చూసుకుంటే కీర్తనకారుడు మనకు క్లియర్‌గా చెప్తున్నారు. మనకు ఎటువంటి ఇబ్బంది అయినా ఉండవచ్చు. మనం ధైర్యం తెచ్చుకొని దేవుడైన యేసు ప్రభువారిని కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే మనకు ఎంతటి ఇబ్బంది అయినా ఉండొచ్చు. మనకు ఎంతటి బాధ అయినా ఉండొచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు దేవుడైన యేసు ప్రభువారు ఉన్నారు. మనకు దేవుడైన యేసు ప్రభువారు ఉన్నారు కాబట్టి ఎవ్వరు మనల్ని ఎటువంటి ఇబ్బంది కలిగించలేరు. ఎవ్వరు మనల్ని ఎటువంటి బాధలు పెట్టలేరు. ఎవ్వరు మనల్ని అంతం చేయలేరు. సో ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు మన పక్షంలో ఉన్నప్పుడు మనకు విరోధులు ఎవ్వరూ లేరు. అది ఎవ్వరైనా కానీ మనల్ని ఎవ్వరూ ఎదిరించలేరని దేవుడైన యేసు ప్రభువారు మనకు క్లియర్‌గా చెప్తున్నారు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం నమ్ముకున్న దేవుడు అత్యంత గొప్ప దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు అందరికంటే గొప్పవాడు. సో మనల్ని ఎటువంటి సాతానుడు అటాక్ చేసినప్పటికీ వాళ్ళందరి పైన కూడా మనకు విజయాన్ని దేవుడైన యేసు ప్రభువారు ఇస్తూనే ఉంటారు. అది మనం గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలి. మన ప్రాబ్లమ్ ఒక పర్వతంలా అనిపించవచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ పర్వతం పైన దేవుడైన యేసు ప్రభువారు ఉన్నారు. సో ఆ ప్రాబ్లమ్ ఎంతదైనా అవ్వనియండి, ఆ పర్వతం అది ఒక మైనంలాగా కరిగిపోతుంది. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు మన పక్షంలో ఉన్నారు కాబట్టి. ఆయన మన పక్షంలో ఉన్నప్పుడు మనల్ని ఎదిరించగల సామర్థ్యం ఎవ్వరికీ లేదు. మనకుండే శత్రువులు ఎవరైనా కానీ ప్రపంచాన్ని గెలిచేసామనుకోవచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రపంచం దేవుడైన యేసు ప్రభువారి యొక్క పాదపీఠం. సో అంతటి గొప్ప దేవుడిని మనం నమ్ముకొని ఉన్నాము. మనల్ని ఓడించగల, మనల్ని ఎదిరించగల, మనకు అడ్డుగా నిలవగల వాళ్ళు ఎవ్వరూ లేరు. సో అది మనం గుర్తుపెట్టుకొని మనము దేవుడైన యేసు ప్రభువారిని నమ్ముకుంటూ ఆయననే కనిపెట్టుకుంటూ ఆయనే దేవుడు అనేది మనం గుర్తించి ముందుకు సాగాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా యేసయ్య, ఇప్పటివరకు మీరు మాకు చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. యేసయ్య మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది కలగదు. మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అంతటి గొప్ప సామర్థ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అంతటి గొప్ప సెక్యూరిటీని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అంతటి గొప్ప నమ్మకాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మేము ఎప్పుడు అదే కలిగి ఉండి మిమ్మల్నే నమ్ముకొని ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.